ఇవాళ రేపు పాపం ఆడపిల్లలు ఇంటున్నా బయటున్నా ఏడున్నా రక్షణ లేకుండా పోతుంది పొండ్రి. కోరికలకు అడ్డు అదుపు వయసు ఏది సంబంధం లేకుండా అయిపోయింది. పాపం ఇంటికాడ ఉన్న ఒక బుజ్జిని లైంగిక దాడికి ప్రయత్నిస్తే అడ్డు తిరగడంతో ఇక ఎమ్మటే కత్తులతో దాడి చేసి చంపేసిరట. పాపం చిన్న పాప 10 ఏళ్ళ పాపను. వానికి రోగం పుట్ట ఏం మాయ రోగమో ఏందో గాని చిన్న లేదు పెద్ద లేదు, మొత్తం ఎరుకుక్కల లెక్కనే ఎంట వాడుతున్నారు ఆడోళ్ళ మీద. ఈ ముచ్చట కూకట్పల్లిలో అయింది. సూడూరి పాపం ఎంత ఘోరం జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చిరాటిగా మధ్యాహ్నం అట్లా ఫోన్ వస్తే పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నారట. సీసీ కెమెరాలు ఏంది అనేది మొత్తం క్లూజ్ టీమ్స్ వచ్చి ఎక్కడికక్కడ దర్యాప్తు చేస్తున్నారట. ఇవన్నీ మీ నన్ను అనుమానం ఉందంటే దగ్గర బంధువు అని చెప్పేసి అంటున్నారట. మధ్యాహ్నం 1:10 మా కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక డయల్ 100 సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఒక 10 సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం యొక్క సారాంశం. వచ్చి చూడగా ఆ పాప 10 years ఏజ్ అండ్ 6th క్లాస్ చదువుతూ ఉంది. సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది. సో ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ బాడీ చూసాము. తల్లిదండ్రులు చెప్పే వెర్షన్ ఏంటంటే వాళ్ళు 9 o'clockకి ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు. వాళ్ళు మళ్ళీ తండ్రి 12:30కి అట్లా బాబుకి బాక్స్ పంపాలని వచ్చి చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తూ ఉన్నాడు. సో బాడీని ఇప్పుడు పిఎంఈకి పంపిస్తూ ఉన్నాము. క్రూజ్ టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తెలియజేస్తారు. తల్లిదండ్రుల చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎవరి మీద అయితే ఇప్పుడు వరకు అనుమానం వ్యక్తం చేయలేదు. స్పెసిఫిక్గా ఎవరి మీద కూడా తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేయడం ఇంకా తెలియదు. వీఆర్ వెరిఫై. పాప కేంద్రీయ విద్యాలయం చెప్పి 6th క్లాసు హాలిడేస్ ఇచ్చారని చెప్పినారు. వాళ్ళు వచ్చి ఇక్కడికి 2 years అయిందని చెప్తున్నారు. ఇంట్లో ఇవ్వలేని చూసేసి వాళ్ళ అన్న బయటకు పోయింది చూసేసి ఇంట్లోకి వచ్చి గిట్లా చేసిపోయారట. చూసిన ఆరుల పాపం ఇంట్లో ఉన్నా కూడా రక్షణ లేకుండా పోయింది ఆడోళ్లకు. ఎన్ని చట్టాలు వచ్చినా ఎంత పోలీస్ స్టేషన్లు పెరిగినా ఇంకేమైనా కూడా మహిళలకు అయితే రక్షణ లేకుండా అయిపోయింది. చిన్న లేదు పెద్ద లేదు, వయసుతో సంబంధం లేకుండా ఏం రోగం పుట్టిందో ఈ బడివేగాళ్ళకి కానీ ఇట్లా తయారవుతున్నారు. ఉత్త పుణ్యానికి పానం బాయ పొండ్రికి పాపది. ఓ పోలీస్ అన్నలు ఇంత దారుణాన్ని కూడా కట్టిన ఆ బడివగాండి ఎవడైనా సరే ఎమ్మటే పట్టుకొని వానికి తగిన శిక్ష వేయాల్సిందని చెప్పేసి ఆడున్న వాళ్ళంతా కోరుతున్నారు. చూసిన ఆరులా పాపం ముద్దుగా పెంచుకున్న పాప ఒక్కసారి లేదని తెలిస్తే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది చెప్పుర్రి. బడివగాడు ఎవడైనా సరే ఏడున్నా సరే వానికి కూడా గిసొంటి శిక్ష వేయాల్సిందే అని చెప్పేసి ఆడున్న పబ్లిక్ అయితే గట్టిగానే కోరుకుంటున్నారు.